5,000కే ఎస్ఎఫ్టీ, కేవలం 5,000కే ఎస్ఎఫ్టీ, అది కూడా రెడీ టు మూవ్కి రెడీగా ఉన్న ఫ్లాట్. నో జిఎస్టీ, నో ఎక్స్ట్రా చార్జెస్, నో ఎమ్యూనిటీస్, ఇంక్లూడింగ్ ఓన్లీ 5,000 పర్ ఎస్ఎఫ్టీ. అది కూడా ఫ్లోర్ కు ఒక ఫ్లాట్, అద్భుతమైన కన్స్ట్రక్షన్. 2,250 ఎస్ఎఫ్టీలో 3 BHK ఫ్లాట్స్, చాలా మంచి కన్స్ట్రక్షన్ మీకోసం తీసుకురావడం జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఫ్లోర్ కు ఒక ఫ్లాట్, కేవలం 4 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. విజయవాడ హైవే హయత్ నగర్ లొకేషన్ లో ఈ బిల్డింగ్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ లో ఈ యొక్క అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 30 feet రోడ్ ఫేసింగ్. సో మనకు హయత్ నగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు. చుట్టుపక్కలన్నీ కూడా అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్న కాలనీ వచ్చి శ్రీ తిరుమల హౌసింగ్ కాలనీలో ఈ రోడ్ నెంబర్ 7 లో ఈ కన్స్ట్రక్షన్ చేస్తారు. మీరు కనుక రెడీ టు మూవ్ కోసం చూస్తున్నట్లయితే అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మరిన్ని వివరాలు ఈ యొక్క కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని విశేషాలు తెలియజేయబోతున్నారు. సో వెళ్ళి తెలుసుకుందామా. సార్ నమస్తే అండి. సార్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనేది కూడా అద్భుతం. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ ప్రకారం మీరు కట్టారు. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ప్రైస్. సార్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవే 5,000 అబోవ్ 5,000 చెప్తున్నారు. సో మీరు రెడీ టు మూవ్ కోసం ఉండి ఓన్లీ 5,000 పర్ ఎస్ఎఫ్టీ ఇవ్వడం, అది కూడా ఎలాంటి జిఎస్టీ కానీ లేదంటే ఇలా ఎక్స్ట్రా అమౌంట్ ఏది లేకుండా ఇంక్లూడింగ్ కావాలంటున్నారు కదా, ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీ గురించి అండ్ కంపెనీ గురించి చెప్పండి. నా పేరు పర్వతం శ్రీనివాసాచారి అండి. మేము సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వలస వచ్చాము. కష్టాలు మొత్తం దాని గురించి తెలుసుకో కాబట్టి సామాన్యులకు ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి వాళ్ళు నానా యాతనలు పడి ఊర్లల్లో ప్లాట్లు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, సేవింగ్స్ మనీ పెట్టి 20 సంవత్సరాలు లోన్ తీసుకొని ఎలాగైనా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఆ కళను నెరవేర్చి వాళ్ళ కళను సహకారం చేయడం కోసం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్లో ఫస్ట్ కంటిన్యూ దగ్గరుండి, నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. 15 సంవత్సరాల అనుభవం ఉండి కూడా మనం ప్రతిదీని దగ్గరుండి క్వాలిటీ ప్రకారంగా మేము మెయింటైన్ చేస్తూ వాళ్ళకి అందించాలనేది మా జయశ్రీ కన్స్ట్రక్షన్ యొక్క తపన. సో కంపెనీ వచ్చేసి జయశ్రీ కన్స్ట్రక్షన్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇలా అంటే 15 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, సో ఇంకేమేమి చేస్తారు సార్? ఇంత గతంలో నేను దాదాపు ఒక 60-70 ఇండ్లు కూడా ఇండిపెండెంట్ హౌస్ చాలా కట్టాను. ఆ కస్టమర్స్ కూడా కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా కొనేటప్పుడు కస్టమర్ కొన్న తర్వాత నా బంధువు అయిపోతున్నారు. వాళ్ళు చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు నన్ను. అది బేస్ మీద ఇది కూడా కడుతున్నాను. ఇంకా ముందుగా కూడా మంచి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని నేను ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో సార్ ఇది లొకేషన్ వైజ్ గా, బిల్డింగ్ వైజ్ గా క్లారిటీ కావాలి మా కస్టమర్స్ కి. సో ఇప్పుడు ఇది మన ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ లో ఉన్నాం? ఇప్పుడు నేషనల్ హైవేకి 1/2 kilometer దూరంలో ఇది ఉన్నది మనది. రాబోయే రోజులలో దగ్గరలో ఇప్పుడు మనకు మెట్రో కూడా శాంక్షన్ అయింది. రాబోయే రోజులలో ఇది చాలా మరో జూబ్లీస్ లాగా తయారు కాబోతుంది. మొత్తం మన హయత్ నగర్ కూడా ఇదంతా కూడా నేషనల్ హైవేకి 1/2 kilometer దగ్గరలో ఉంది మనది. ఇది 320 గజాలలో 40-71 సైజులలో మనం ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఇండివిజువల్ హౌస్ అన్నమాట. 2,250 ఎస్ఎఫ్టీ అంటే ఒక ఫ్యామిలీ మనం ఇండివిజువల్గా ఉండటానికి ఫ్రీగా, ఇబ్బంది లేకుండా, ఎదురెదురు ఫ్లాట్లో అయితే కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫ్లోర్కి ఒకటి బేస్గా 4 ఫ్లోర్లు 4 ఫ్యామిలీలు ఉండేటట్టు ఉండడం ఉద్దేశంతో క్వాలిటీ ఐటమ్స్ మొత్తం కిరిలెక్స్ వైర్ లాంటివి, ఆశీర్వాద పైపు లాంటివి, మొత్తం ఈ టేకు వుడ్, అది పెద్ద 8 feet టేకు వుడ్, సింహద్వారం బాగుండాలని, ఇంటికి సింహద్వారమే లక్ష్మి, అది కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని మనం చేయడం జరిగింది అనమాట. సో మెయిన్ డోర్ టేక్ వుడ్ ఇస్తారు. మొత్తం టేకే, ఇంటర్నల్ మొత్తం టేక్ వుడ్. ఓకే. సో ఆల్ డోర్స్ మొత్తం టేక్ వుడ్. ఓకే. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 2,250 ఎస్ఎఫ్టీ కదా సార్. సో ఇది కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉన్నది. ఇప్పుడు 4 కార్ పార్కింగ్లు, బైక్స్ పెట్టుకోవచ్చు. యూడిఎస్ కూడా 80 గజాలు వస్తుంది మనకు. 80 గజాలు వస్తుంది. ఉన్నది 320 గజాలు, 4 ఫ్యామిలీలకు షేరింగ్. సో అలాగే మనకి ఏంటంటే ప్రైస్ నేను చెప్పాను ఆల్రెడీ, బట్ మీరు కూడా చెప్తే బాగుంటుంది అనేసి. సో పర్ ఎస్ఎఫ్టీ అండ్ టోటల్ కాస్ట్ ఒకసారి. ఇప్పుడు పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5,000 చెప్తున్నాము. మొత్తం టోటల్ వచ్చేసి 2,250 ఎస్ఎఫ్టీకి వచ్చేసి 1,12,50,000 అవుతుంది. వచ్చే కస్టమర్ లంసమ్ ఒకేసారి ఇవ్వడం వాళ్ళని బట్టి, ఆ పేమెంట్ మోడ్ని బట్టి తగ్గించి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ చెప్పాను కదా, సామాన్యులకు అందుబాటులో ఉండే రేట్లు ఇవి.
వాళ్ళ కళలకు సహకారం అందించేగా కట్టిన ప్రాపర్టీ ఇది. ఓకే. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ 80% వస్తుంది. సో మనకి ఇది జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండి జిహెచ్ఎంసి పర్మిషన్ తోటే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో 80 to 90% వరకు కూడా అంటే వాళ్ళ ప్రొఫైల్ మీద బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అన్ని బ్యాంక్స్ నుంచి మీకు లోన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు కావాలన్నా, ఈ సైట్ని విజిట్ చేయాలన్నా స్క్రీన్ పైన డైరెక్ట్ సార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, డైరెక్ట్ విజిట్ చేయండి. చూసాక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ప్రైస్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా.